హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. సొరకాయ తోటి అన్నం ప్రిపేర్ చేసుకోవడం అండి. చాలా సింపుల్గా బాగుంటుంది, టేస్ట్ కూడాను. ఇది ఇలా రోజుకొక వెరైటీ పిల్లలకు చేసి పెట్టిన లంచ్ బాక్స్లో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారండి. ఈ విధంగా రైస్లు అనేవి ప్రిపేర్ చేసి పెడితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కావాల్సినవి చూపిస్తున్నాను. సొరకాయని ఈ విధంగా తురుముకొని గట్టిగా పిండేసి నీళ్ళందరూ తీసేయాలి. తర్వాత క్యారెట్ కూడా తురుము, అది మీకు నచ్చితే వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే రైస్ను కూడా ముందుగానే వండి చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటే అవి మంచిగా వేగి మనము అన్నంలో కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. వేగినాక అంత మనకి స్పైసీ కూడా అనిపించవు. అవి కాస్త వేగాలి. మీకు దీంట్లోకి సొరకాయ, క్యారెటే కాకుండా నచ్చితే పిల్లలు తినగలుగుతారు, ఇంకా కలర్ఫుల్గా రైస్ కనబడాలి అంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి అవి కూడా కాస్త వేగేంత వరకు చూసుకొని దాంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా వేసేసి అంతా బాగా పోపంతా మంచిగా వేగనిచ్చుకోవాలి. పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇదంతా బాగా వేగిన తర్వాతనే పోపంతా మంచిగా వేగాలండి. ఇటువంటి మనము రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు అది వేగితేనే మన రైస్ అనేది ఫ్లేవర్గా మంచిగా అనిపిస్తుంది. ఇదంతా వేగిన తర్వాత ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ని, సొరకాయ తురుమును కూడా వేసేసి అంతా మంచిగా కలుపుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పులు కానీ లేదంటే బీన్స్ లేదంటే బఠానీ ఉంటుంది కదా, బఠానీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా అన్నిట్లో అవి వేస్తే అదే ఫ్లేవర్గా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో వేయడం లేదు. మీకు నచ్చితే వేసేసుకోవచ్చు. ఇదంతా వేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా వేగనిచ్చుకోవాలి. ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగినట్టుగా ఉప్పు వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు వేసిన తర్వాత కూడా 2 to 3 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలంటే అందులో పచ్చిదనం అంతా పోవాలి. క్యారెట్ కానీ సొరకాయ తురుము కానీ ఏదైనా ఇలా పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకున్నాక దీంట్లోకి మనం చల్లార్చి పెట్టుకున్న అన్నంని కూడా వేసేసుకోవాలి. అన్నం అంతా వేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద అలానే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నానికంతా ఫ్లేవర్, ఆ సొరకాయ, క్యారెట్, మనం వేసిన పోపు అంతా ఉప్పు, కారం అంతా పట్టి మంచిగా ఉంటుంది రైస్ కూడాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్కూల్స్లో మనకు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ విధంగా ఫ్లేవర్డ్ రైస్లు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కూడా ఈజీగా తింటారు. మనకి ఈ కిచెన్లో కూడా ఈజీగా టైం అనేది కూడా తొందరగా అయిపోతుంది వంట చేయడం అనేది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని లంచ్ బాక్సులు పెట్టేసుకోవడమే. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా నేను లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టాను. నేను మొన్న వీడియోస్లో కూడాను ఒక ఫ్లేవర్డ్ రైస్ పెట్టానండి, అది కూడా ఒకసారి చూడండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.